హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ కిడ్స్కి స్కూల్కి జాయిన్ చేస్తాం కదా. జాయిన్ చేయగానే పిల్లలకి డైరెక్ట్ మనం ఏబిసిడి స్లేట్ మీద వేయించి ఏబిసిడి వర్క్ చేపిస్తాం, అవునా? స్లేట్స్ మీద ఇలా రాయి అలా రాయి అని చెప్తాం. దానికన్నా ముందు ఆల్ఫాబెట్స్ నేర్పించేదానికన్నా ముందు మనం పిల్లలకి స్ట్రోక్స్ నేర్పించాలి. స్ట్రోక్స్ అంటే మనకి ఒక 10 స్ట్రోక్స్ ఉంటాయి. ఆ 10 స్ట్రోక్స్ మనకి వస్తే ఆల్ఫాబెట్స్ పిల్లలకి ఈజీగా వస్తాయండి. ఈ కావాలంటే ఈ టిప్స్ మీరు ఫాలో అవ్వండి. రాకపోతే అప్పుడు నన్ను అడగండి. స్ట్రోక్స్ అంటే నార్మల్ మీరు ఏం ఆల్ఫాబెట్స్ రాస్తారు కదా, అవే లైన్స్ అండి స్ట్రోక్స్ అంటే. ఇప్పుడు నార్మల్ కొంతమంది పేరెంట్స్ పనిలోకి వెళ్తారు, కానీ మా పిల్లల్ని మీరు బాగా చదివించుకోవాలి అనుకుంటున్నారంటే ఈ ఈ ట్రిక్స్ మీరు ఇంట్లో ఫాలో చేయండి. తప్పకుండా మీ పిల్లలు బాగా చదువుతారండి, నేను చెప్తున్నాను. మనం ఏంటి అంటే జస్ట్ మనకి ఇలా హ్యాండ్ రైటింగ్ బుక్స్ అని కొన్ని దొరుకుతాయి బుక్స్ షాప్లో. సో అవి తెచ్చి అందులో మనం స్ట్రోక్స్ ఉండేలా చూసుకోవాలి. బేసిక్ స్ట్రోక్స్, ఆల్ఫాబెట్స్కి బేసిక్ స్ట్రోక్స్ వస్తాయి అవి. సో జస్ట్ నేను ఇవాళ ఒక 2 లైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా, స్లీపింగ్ లైన్ అండ్ స్టాండింగ్ లైన్. ఈ పాయింట్కి మధ్యలో ఉన్న మనం ఏం లైన్ వేస్తున్నాం కదా, దీన్ని మనము స్లీపింగ్ లైన్ అంటాం. ఏమంటామంటే స్లీపింగ్ లైన్. సో ఇక్కడ మీరు జస్ట్ ఈ 2 పాయింట్స్ పెట్టేసి మధ్యలో ఒక లైన్ వేస్తే స్లీపింగ్ లైన్ అయిపోయిందండి. ఒక స్ట్రోక్ మీ పిల్లలకి వచ్చేసినట్టే. ఇంకా అలాగా ఒక స్ట్రోక్ మీ పిల్లలకి వచ్చేసింది కదా. సో ఇది ఒక స్ట్రోక్. మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఏ రాస్తాం కదా, ఏ రాస్తే మధ్యలో మనం ఒక లైన్ వేస్తాం. ఇదే అండి స్లీపింగ్ లైన్. సో అలాగనమాట. సో మేము బుక్స్ తేవలేము, సో మా దగ్గర బుక్స్ అవైలబుల్గా లేవంటే నార్మల్ ఇలాంటి 4 లైన్ బుక్స్ ఉంటాయి కదా, ఆ బుక్స్లో మీరు 2 లైన్స్ పెట్టేసి ఆ 2 లైన్స్ని జాయిన్ చేయించేయండి. సో ఇది ఇంకొక మెథడ్ స్లీపింగ్ లైన్కి. అంటే బుక్స్ ఉన్న వాళ్ళకి అయితే ట్రాక్ లైన్స్ వస్తాయి మనకి. బుక్స్ లేని వాళ్ళు పేరెంట్స్ ఏం చేస్తారంటే ఈ మెథడ్స్ని ఫాలో చేయండి. ఈజీగా మీ పిల్లలు బాగా నేర్చుకుంటారండి స్ట్రోక్స్. నెక్స్ట్ స్టాండింగ్ లైన్. ఇప్పుడు దాకా మనం స్లీపింగ్ లైన్ చూసాం కదా, జస్ట్ ఇలా అడ్డంగా లైన్ వేస్తే అది స్లీపింగ్ లైన్ అవుతుంది. స్టాండింగ్ లైన్ అంటే స్ట్రెయిట్ లైన్ అన్నమాట. సో జస్ట్ మనకి ట్రాక్ బుక్లో నార్మల్ వర్క్ బుక్లో ఏమి ఇస్తారంటే 2 పాయింట్స్ పెట్టిస్తారు. 2 పాయింట్స్ పెట్టిస్తే దాన్ని మనం లైన్ని జాయిన్ చేయాలి. సో ఇది మనకి ఏమవుతుందంటే స్టాండింగ్ లైన్ అవుతుంది. ఇప్పుడు మీరు నార్మల్గా డి లెటర్ రాస్తే మీకు ఎలా రాస్తారు? డి లెటర్ రాయమంటే సో నార్మల్ డి అనే రాసేస్తారు. సో అది రాంగ్ మెథడ్. డి అంటే మనం ఫస్ట్ స్టాండింగ్ లైన్ వేసుకోవాలి. స్టాండింగ్ లైన్ వేసాక ఆ తర్వాత నెక్స్ట్ రైట్ కర్వ్ వేసుకోవాలి. ఇలాగా ఒక 10 స్ట్రోక్స్ ఉన్నాయి. నేను ఈరోజు 2 స్ట్రోక్స్ నేర్పిస్తాను, స్టాండింగ్ లైన్ అండ్ స్లీపింగ్ లైన్. ఏంటంటే ఇది స్టాండింగ్ లైన్, స్లీపింగ్. సో నేను చెప్పాను కదా బుక్స్లో మనకి అవైలబుల్గా లేవంటే జస్ట్ ఇలా పెన్స్తో మనం డాట్ పెట్టి అవి మనం చేపిస్తే మంచి పిల్లల చేత సో చాలా ఇంప్రూవ్ అవుతారండి. మనం ఏదైనా డిక్టేట్ చేయాలి. ఇప్పుడు ఏ రాయండి అంటే జస్ట్ వాళ్ళకి ఐడెంటిఫికేషన్ అయిపోవాలి. ఎలా వస్తుంది స్ట్రోక్స్లో? రైట్ స్లాట్ లైన్, లెఫ్ట్ స్లాట్ లైన్, స్లీపింగ్ లైన్. సో ఇలాగనమాట ఎగ్జాంపుల్. ఈ మెథడ్స్ని మీరు ఫాలో అవుతే ఈజీగా మీ పిల్లలు స్ట్రోక్స్ నేర్చేసుకుంటారు, బాగా చదువుతారండి. బాయ్ గాయస్.